లేఖల పేరుతో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. కొత్తగూడెం పట్టణంలో కొంతకాలంగా నివాసం ఉంటున్న భద్రాద్రి వాటర్ ప్లాంట్ క్లర్క్ గైక్వాడ్ కైలాష్ కుమార్ని అదుపులోకి తీసుకున్నారు. పోస్ట్ బాక్సుల ద్వారా బీహాద్ పేరుతో దేవాలయాలు మసీదులను పేల్చేస్తామంటూ లేఖలు పంపిన కైలాష్ను పోలీసులు పట్టుకున్నారు. ఇలాంటి పనులు ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రోహిత్ రాజ్ హెచ్చరించారు. ఒక కేసు తీసుకురావడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఒక టెంపుల్ పైన జిహాద్ అనే పేరుతో ఒక లెటర్ రిలీజ్ అవ్వడం జరిగింది. బెదిరింపు లెటర్లా దానిపైన ఒకటి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా కొత్తగూడెం డిఎస్పీ గారు, అదేవిధంగా చుంచుపల్లి సిఏ గారు, అదేవిధంగా చుంచుపల్లి ఎస్ఐ గారు వీళ్ళందరూ ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి దీనికి గల కారణాలను వెతికే క్రమంలో మాకు ఇంకొన్ని కంప్లైంట్స్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. హిందువుల మీద, అదేవిధంగా ముస్లింల మీద ఒక అన్నోన్ పర్సన్ లెటర్స్ పంపుతూ అసభ్యకరంగా మత ద్వేషాలను రెచ్చగొట్టే విధంగా, అదేవిధంగా లేడీస్ పైన అసభ్యకరమైన పదజాలంతో ఇవన్నింటి కూడా లెటర్స్ వేయడం జరిగింది. సో మేము అప్పటి నుంచి కూడా ట్రాక్ చేస్తున్నాము. బేసికల్లీ కొత్తగూడెం పట్టణంలో ఇప్పటివరకు కూడా ఎటువంటి మతపరమైన ద్వేషాలు కానీ కమ్యూనల్ లాంటి ఇష్యూస్ కానీ ఎప్పుడు కాలేదు. సో మేము కూడా ఫస్ట్ టైం ఇది చూసి షాక్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్గా చేసి ప్రాపర్ సీసీటీవీ అనాలిసిస్ ఇవన్నీ చేస్తే మనకు ఒక అక్యూజ్డ్ దొరకడం జరిగింది. ఇతని పేరు గైక్వాడ్ కైలాష్ కుమార్. ఇతని ఏజ్ 53 years. ఇతను సీనియర్ క్లర్క్గా హెవీ వాటర్ ప్లాంట్లో చేస్తున్నాడు. సో ఇతను గత నవంబర్ నెల నుంచి కూడా ఇటువంటి లెటర్స్ మన హిందూస్ పైన, ముస్లిమ్స్ పైన, సో హిందూస్కి లెటర్స్ రాసేటప్పుడు ముస్లిమ్స్ గురించి నెగిటివ్గా రాయడం, హిందూస్ గురించి నెగిటివ్గా రాయడం, సో దట్ ఏంటంటే హిందూ ముస్లిం కమ్యూనిటీ మధ్య ద్వేషాలు, గొడవలు జరిగే విధంగా రాయడం జరిగింది. సో అకార్డింగ్లీ సెక్షన్స్ ప్రకారం కేసు